వీడియో వెల్కమ్ మరో కొత్త వీడియోతో అయితే వచ్చాను. ఆ వీడియో ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చూస్తుంటారు. ఆ వీడియో వచ్చేసరికి ఒక గేమ్ లైవ్ స్ట్రీమ్కి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, యాడ్స్ మీద ఎంత వస్తుంది అని మీరు ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి బ్రో. ఎంత వస్తుంది, ఒక $1, $1, $2? మీరు ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి. కామెంట్ చేసాక ఇంకా వీడియో అయితే చూడండి. ఇంకెవరికైనా వీడియో నచ్చితే మటుకి లైక్ చేసుకుంటున్నా, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, ఇక్కడైతే మటుకి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్ సరికి నాకు లైవ్ స్ట్రీమ్కి రీసెంట్గా చేసిన లైవ్ స్ట్రీమ్కి అయితే మటుకి 936 వ్యూస్ వచ్చినాయి. దీనికి వచ్చిన రెవెన్యూ $0.15. ఎంత వచ్చిందో కూడా ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, వాచ్ పేజ్ యాడ్స్ మీద $0.15, $14 వచ్చరికి లైవ్లో అండ్ $0.01 వచ్చరికి రీప్లేలో. అండ్ ఈ రెవెన్యూ చూసుకుంటే $12 వచ్చింది ఈ స్ట్రీమ్కి. అండ్ ఇది కూడా చూసుకుందాం, ఇది 973 వ్యూస్, $0.82 అనుకోకండి, ఇది సూపర్ చాట్ల ద్వారా వచ్చింది. దీనికి వచ్చిన రెవెన్యూ ఎందుకంటే వాచ్ పేజ్ యాడ్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ $0.12 అండ్ $0.11 ఇన్ లైవ్లో అండ్ $0.1 ఇన్ రీప్లేలో చూసినప్పుడు యాడ్స్ పడతాయి కదా, అలా వచ్చిన రెవెన్యూ. అండ్ దీనికి $0.12 అంటే దీనికి ఒక $10, మేబీ $9 వచ్చి ఉండొచ్చు. అండ్ సేమ్ ఇది కూడా చూసుకుందాం, దీనికి 1.1K వ్యూస్ వచ్చినాయి. అండ్ దీనికి వచ్చిన రెవెన్యూ వచ్చేసరికి ఇదిగోండి $18 కనపడుతుంది కదా, $0.18. అండ్ దీనికి వచ్చిన రెవెన్యూ చూసుకుంటే అండ్ 8 రోజులు 16 అండ్ $16 ఏమో వచ్చి ఉండొచ్చు. దీనికి ఎందుకు ఇంత తక్కువ వస్తుంది అని మీరు అనుకుంటారు, బట్ గేమ్ స్ట్రీమింగ్స్కి ఎప్పుడన్నా తక్కువే ఉంటుంది బ్రో రెవెన్యూ, మరీ ఎక్కువే ఉండదు. ఒకవేళ దీనికి మహా అయితే ఎంత లీస్ట్ రావచ్చు, ఎంత హైయెస్ట్ రావచ్చు అంటే దీనికి ఎవరి లైవ్ స్ట్రీమ్ కన్నా ఉన్న వ్యూస్ని, వాచింగ్ని అండ్ యూట్యూబ్ దగ్గర ఉన్న యాడ్స్, ఎంత రేట్ యాడ్స్ ఉన్న వాటిని బట్టి ఒకసారి యూట్యూబ్ వచ్చేసరికి ఎక్కువ యాడ్స్ అండ్ ఎక్కువ రెవెన్యూ యాడ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు $0.30 రావచ్చు మేబీ, వస్తే హైయెస్ట్. అండ్ తక్కువ, మరీ తక్కువ ఉన్నాయి అండ్ లో రేట్ యాడ్స్ ఉన్నాయి, అయ్యే పడుతుంది అనుకుంటే ఇప్పుడు వచ్చింది కదా $0.15, అలా కూడా రాదు, $0.05 అంటే ఎంత, $4, $3, $2 అంతే వస్తుందన్న లైవ్కి. మీరు ఎన్ని గంటలు చేసినా కానీ ఇదే. నేను ఒకే ఒక విషయం చెప్తాను అనుకుంటున్నా, ఎవరన్నా గేమింగ్ క్రియేటర్స్ ఉంటాయి మటుకు, ఎవరన్నా లైవ్లు చేసేవాళ్ళు ఉంటే ఎక్స్పెక్ట్ చేసి అయితే రాకండి దీని మీద ఎంత ఇన్కమ్ వస్తుంది అంత ఇన్కమ్ వస్తుందని. మీకు యూట్యూబ్ మీద ప్యాషన్ ఉండి ఏదో యూట్యూబ్ మీద ఒకటి మీకు ఛానల్ గ్రో అయితే కొంది ఎర్నింగ్ మారుతుంది, ఎర్నింగ్ అయితే తప్పకుండా మారుతుంది. బట్ నాకు యూట్యూబ్ మీద నేను ఎలా నిలబెట్టుకుంటాను, అన్నీ వదిలేసి యూట్యూబ్లోకి అయితే రాకండి బ్రో. కానీ మీరు ఏదైనా చేసుకుంటా యూట్యూబ్లో దిగండి, తప్పలేదు. అండ్ అన్నీ వదిలేసి అయితే రాకండి. యూట్యూబ్లో ఉండి వచ్చి నెలకి పేమెంట్లు తీసుకోవాలంటే అవ్వదు. ఇప్పుడు నీకు ఎంత వచ్చింది, ఇప్పుడు నీకు $0.15, నువ్వు ఒక 30 రోజులు చేస్తావు, 30 రోజుల కంటే ఎన్ని డాలర్లు, ఒక $4, $5 వస్తాయి. $5 నీ ఇల్లు గడిచిపోద్దా అంటే, వైఫై బిల్లు వస్తుందా? వైఫై బిల్లే ఎవరికన్నా కనీసం ఒక $1000, $700 ఉంటుంది. మొబైల్ రీఛార్జ్ ఉంటుంది, లేదంటే ఇంకేమన్నా ఉంటే ఒక $1000 అన్నా ఉంటుంది నీ ఎక్స్పెన్సెస్సే. బట్ అవి కూడా రావన్నా, అదైతే గుర్తుపెట్టుకోండి. సంపాదించేస్తున్నారు అని అనుకోకండి. అందుకనే మనకి సూపర్ చాట్లు, మెంబర్షిప్లు, దాని నుండి ఎంతో కొంత జనరేట్ అవుతుంది. ఇదన్నా వీడియో. మరొక కొత్త వీడియోతో అయితే కలుసుకుందాం. అందరికీ టాటా, బాయ్ బాయ్.